తిరుమలలో ఈ 4.5 ఏళ్లుగా అనేక సంస్కరణలు చూసాము. అనేక అన్యమత ప్రచారాలు కూడా మనం విన్నాము. మన హిందూ ధార్మిక సంస్థగా ధార్మికానికి కేంద్రంగా ఉన్న తిరుమల ఏ విధంగా భ్రష్టు పట్టించారో మనకి చాలా క్లారిటీగా వినిపిస్తుంది కనిపిస్తున్న అంశం. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో గత 4.5 ఏళ్లుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అది కూడా హిందూ మతం దిగజారిపోయే విధమైన సంస్కరణలు తీసుకొచ్చారు. గతంలో ఎన్నడూ చూడని కొత్త సాంప్రదాయాలను ప్రవేశపెట్టారు. ఎందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు? హిందూ భక్తులు, హిందువులుగా ఉన్న ప్రతి ఒక్కరు, హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరు అసహించుకుంటున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు మారటలేదు. తిరుమల కొండపైన ఏం జరుగుతుంది? ఇది అక్కడ ప్రధానంగా ఏంటి అంటే తిరుమలలో అన్యమత ప్రచారం అనేది గతంలో చాలా విస్తృతంగా జరిగింది. అంటే ఇటీవల కాలంలోనే దీన్ని అడ్డుకోవటానికి రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. అక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఏంటి అంటే పుష్కలంగా డబ్బులు ఉంటాయి కదా, వాటి మీద దృష్టి తప్ప నీకు వెంకటేశ్వర స్వామి భక్తి మనకంతా అసలు ఆయన ఎలవేల్పు అన్న ఒక పవిత్రమైన భావనని అక్కడ ఉండటానికి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఇది ప్రధానంగా అక్కడ జరుగుతున్న విషయం. ఇప్పుడు అంతకు ముందర కూడా ఎప్పుడైనా కానీ తిరుమల అంటేనే భక్తులు ఎక్కువ వస్తారు. ఎందుకంటే మరి ఆయన కలియుగ దైవం కదా, ఆయన పేరే కలియుగ దైవం. మరి కలియుగ దైవం అయినప్పుడు మరి భక్తులు ఎక్కువ మంది వస్తారు కదా. ఎక్కువ మంది వచ్చినప్పుడు దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు చెయ్యాలి అనగానే ఓకే, అడవులు నరికేయండి, కొండలు కొట్టేయండి, తిరుపతి కొండ మీద మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు వేయండి, ఎక్కువ కాటేజీలు కట్టండి అని వచ్చేస్తారు. నీకు ఎక్కువ కాటేజీలు కట్టడం లేకపోతే ఎక్కువ రోడ్లు వేయటము ఇది కాదు అక్కడ చేయాల్సిన పని. నువ్వు కొండ మీదకు వచ్చిన తర్వాత ఒక భక్తి పారవస్యంలో ఉండేలాగా వచ్చిన భక్తుడికి ఎంతో కష్టం. ఇప్పుడు భక్తులు పైసా కూడబెట్టుకొని వెంకటేశ్వర దగ్గరికి వస్తారు. అట్లా అంటే ఎంత భక్తి లేకపోతే అట్లా చేస్తారు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మాకేదో స్టార్ ఫెసిలిటీస్ కావాలి, మాకేదో ఒక 5 స్టార్లో ఉన్నట్టు ఉండాలి, ఏసీ ఉండాలి అని ఎవరు అనుకోరు. అక్కడికి వస్తే నువ్వు ఏమీ లేదు అంటే ఒక షెడ్ వేసిన షెడ్లో పడుకుంటాను. నీకు అటువంటి సౌకర్యాలు కల్పించాలి తప్ప నీకు అక్కడ మొత్తం నేను రింగ్ రోడ్ వేస్తాను, అన్ని ఏసీలు, అన్ని బిల్డింగుల్లో ఏసీలు పెట్టిస్తాను. తిరుపతి కొండ మీద సంవత్సరానికి దాదాపు 8-9 నెలల పాటు చల్లగానే ఉంటుంది. అటువంటి పరిస్థితి అక్కడ. నీకు ఏసీలు ఎందుకు? ఏసీలు పెట్టావు, రూముల రేట్లు పెంచావు. ఇటువంటి చర్యలు అన్నమాట. ఇటువంటి చర్యలు, దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఎట్లా ఏం చేస్తారు? సామాన్య భక్తుడు వచ్చిన తర్వాత అతనికి ఏ విధమైన సౌకర్యం తొందరగా స్వామిని దర్శనం చేయించేలాగా చేస్తే అతను కిందకి వెళ్ళిపోతాడు కదా, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఎవరో విఐపీలు వీళ్ళు ఏదైనా తెల్లవారుజామున సేవకు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండటానికి సౌకర్యం కల్పిస్తే సరిపోతుంది కదా. అది ఇప్పుడు తిరుమలలో కూడా మనం చూసుకుంటే అన్యమత ప్రచారం ఇప్పటి నుంచో చూస్తున్నాము. ఇప్పుడు అన్యమతస్తులకు కూడా స్వామివారి దర్శనం చేపిస్తూ అంటున్నారు. ఎందుకు ఇలా? ఇప్పుడు హిందూ భక్తులకి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇప్పుడు అన్యమత భక్తులకి కల్పిస్తారు. ఇప్పుడు తిరుమలలో ఉన్న ప్రధానమైన ఇదేంటంటే ఏ మతస్థుడైనా తిరుపతి రావచ్చు, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు, ఏ మతస్థుడైనా పర్వాలే, అందులో ఎటువంటి అడ్డంకులు లేవు. కాకపోతే అక్కడికి అన్యమతస్థుడు ఎవరన్నా వస్తే అన్యమతస్థులు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. నాకు వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉన్నది, నేను బలానా ముస్లింని, లేదా నేను బలానా క్రిస్టియన్ని, కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి, అందుకని నేను స్వామి దర్శనానికి వచ్చాను అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అన్యమతస్తులు వాళ్ళందరికీ నీకు భక్తి నేను కల్పిస్తాను, దర్శనం కల్పిస్తానంటే నువ్వు దర్శనం కల్పించేది ఏముంటుంది? అన్యమతస్తులు వస్తుంటారు, డిక్లరేషన్ తీసుకుంటారు, పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అంటే లేటెస్ట్గా ఈ అన్యమతస్తులకి ఇప్పటి వరకు ఆన్లైన్లో అసౌకర్యం లేదు. ఇప్పుడు ధర్మారెడ్డి గారి కొత్త ఆలోచన ఏంటి అంటే ఈ అన్యమతస్తులకు కూడా ఆన్లైన్ దర్శనం ఇప్పిస్తాను అంటున్నాడు. అవసరమా?
నీకు అవసరమా? వచ్చే హిందూ మతస్థులు వాళ్ళకి స్వామి మీద భక్తితోటి అచంచలమైన విశ్వాసంతో వచ్చే వాళ్ళకే నువ్వు దర్శనం కల్పించలేకపోతున్నావు. క్యూ లైన్లో అసలు రాత్రింబగళ్ళు వేడి చేసే వాళ్ళకి నువ్వు కనీసం పాలు కానీ మజ్జిగ కానీ ఇవ్వలేకపోతున్నావు. నువ్వు అల్పాహారం పెట్టాలి, రైస్ ప్యాకెట్లు, పెరుగు అన్నం ప్యాకెట్లు ఇవ్వటం, పులిహోర ప్యాకెట్లు ఇవ్వటం, అటువంటివి ఏమైనా చేయాలి. కానీ నువ్వు అటువంటి చేసి హిందూ మతంలో ఉన్న వాళ్ళకి నువ్వు సౌకర్యాలు కల్పిస్తే ఆ తర్వాత నువ్వు అన్య మతం వాళ్ళకి సౌకర్యాలు కల్పించవచ్చు. అన్యమతం ఇప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి అనేది నేనేమి అట్లా అంటలేదు. నువ్వు వచ్చే భక్తుల్ని వాళ్ళకి దిక్కులేదు, కానీ నువ్వు ఆన్లైన్లో నేను అన్య మతస్థులకి నేను అవకాశం కల్పిస్తాను. ఆన్లైన్లో టికెట్లు దొరకట్లేదు, మామూలు వెంకటేశ్వర స్వామి భక్తులకే టికెట్లు దొరకట్లేదు, హిందూ మతస్థులకే టికెట్లు దొరకట్లేదు, అక్కడ సౌకర్యాలే లేవు. నువ్వు అవన్నీ సెట్ చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి వస్తే 10 రోజుల పాటు నేను తలుపులు తెరిచి ఉంచుతానని చెప్తున్నావు. వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఏకాదశి గడియల్లో చూడాలి. కానీ దాన్ని అటువంటి కాన్సెప్ట్లు మార్చి అంత కమర్షియల్గా చేసి, ఇంత కమర్షియల్గా చేయాల్సిన అవసరం ఉందా? వెంకటేశ్వర మొన్న చూసాం మనం అన్నదాన సత్ర నిత్యాన్నదాన దీంట్లో అసలు నీకు బియ్యం చూసుకుంటే ఏడుపు వచ్చింది, తినేవాళ్ళకి ఏడుపు వచ్చింది. ఆ సౌకర్యాలన్నీ చేయాలి. వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు ఎప్పుడు వేలం వేద్దామా, ఈ ఆలోచనలన్నీ మానుకోవాలి. మానుకొని భక్తులకి సౌకర్యం కల్పించాలి. నువ్వు 10,000 కట్టు, నీకు దర్శనం ఇప్పిస్తాను. మరి అన్ని చర్చిల్లో అన్ని మసీదుల్లో కూడా మరి అదే పెడతావా? అదే పెట్టు. 10,000 కడితేనే నేను దర్శనం ఇప్పిస్తానని చెప్పి చర్చిల్లో మసీదుల్లో కూడా పెట్టగలుగుతావా? అక్కడ పెట్టలేవు. వెంకటేశ్వర స్వామి భక్తులకి భక్తితోటి వచ్చే వాళ్ళకి ఇవేమి రిస్ట్రిక్షన్స్? ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే ఎట్లా? ప్రతిదీ డబ్బులతోటి కొలిస్తే ఎట్లా? ఇది అక్కడ ప్రధానమైన సమస్య. నా విజ్ఞప్తి ఏంటంటే ధర్మారెడ్డికి, నువ్వు ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేసుకుంటున్నావు, నువ్వు జడ్జిల దగ్గరికి ఎట్లా వెళ్తున్నావు, ఏంటి ఇవన్నీ మనకు అనవసరం. నువ్వు భక్తులకి నువ్వు ఆ పదవిలో ఉన్నావు కాబట్టి, నువ్వు చాలా అతి ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నావు కాబట్టి భక్తులకి సౌకర్యం ఎట్లా కల్పించాలి. నీకు తెలియకపోతే, నీకు ఐడియా లేకపోతే ఎవరన్నా పండితులను అడగాలి, తెలుసుకోవాలి. ఇది మొత్తానికైతే మాత్రం తిరుమల కొండపైన జరుగుతున్న హిందూ మతం పైన జరుగుతున్న దాడి. స్వామివారి దర్శనానికి అన్య మతస్థులకు కూడా అవకాశం ఇస్తున్నారంటారు. కానీ దాని నేపథ్యంలో అన్య మతాన్ని కొండపైన ఏ విధంగా విషప్రచారం లాగా వ్యాప్తి చేసేందుకు ఒక కుట్ర జరుగుతుందని చెప్పి హిందూ సంఘాల మొత్తం ఆరోపిస్తున్న పరిస్థితి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.